దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమనంటే, అబ్రహామా, ఈ కనాను దేశాన్ని నేను నీకును నీ సంతానానికి ఇస్తానన్నాడు. కనాను దేశం అసలు వాస్తవమే కదా. అబ్రహాం ఎవరు? ఒక విగ్రహారాధికుడు, చంద్రదేవతను ఆరాధించేవాడు. బబులోను దేశంలో, ఆ మెసోపోతామియా దేశంలో ఉన్నప్పుడు దేవుడు అంటే తెలియదు. 75 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా తనకు సంతానం లేదు. ఆ సంతానం లేకపోతే విసిగి వేసారిపోయాడు. తన తమ్ముళ్ళిద్దరికీ సంతానం ఉంది. మరి అన్నగా తనకు 3 అన్నదమ్ములైతే పెద్దోడు ఎవరు? అబ్రహాం. ఈ అబ్రహాంకి సంతానం లేదు, విసిగిపోయాడు. ఎంతమంది దేవతలను పూజించాడో, ఎంతమందిని ఆరాధించాడో మాత్రం తెలియదు. కానీ చివరికి ఒంటరి వాడే అన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, అబ్రహాము ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచితిని.